ఈరోజు మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి BVG రామ్జీ అనేటటువంటి ఈ పథకాన్ని తీసుకురావటంలో చాలా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కొన్ని ఫలితాలను సాధించాలని అనుకుంటా ఉన్నారు. ఒకటి, భారతీయ జనతా పార్టీ గాని RSS గాని మహాత్మా గాంధీ పేరు ఒక ఎనెట్మా, వాళ్ళకి ఏమాత్రం కూడా గిట్టని సహించలేని పేరు. అందులో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందాక ఆ మిత్రుడు చెప్పినట్టుగా, అట్లాగే డానీ గారు ఇట్లా చెప్పినట్టుగా, మన రాజు గారు పల్లవరాజు గారు చెప్పినట్టుగా, ప్రపంచవ్యాప్తంగా ఇట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్. చాలా గొప్ప, అతి మంచి, ప్రజలకు ఉన్నటువంటి ఒక పథకంగా, చట్టంగా వారందరూ కూడా గుర్తు. ఎందుకంటే పర్టికులర్ గా గ్రామీణ ప్రాంతాలలో అక్కడ ఎస్సెట్స్ క్రియేట్ చేయటం, ఆస్తులు క్రియేట్ చేయటం, అంగన్వాడీ భవనాలు కానీ, పంచాయతీ భవనాలు కానీ, స్కూలు భవనాలు కానీ, రహదారులు కానీ, అనేకమైనటువంటి ఆ ఎసెట్స్ క్రియేట్ చేయటమే కాకుండా ప్రత్యేకించి వర్షాధార ప్రాంతాలలో అక్కడ చెక్ డ్యాములు, కాంటూరు కందకాలు, అట్లాగే కొన్ని నూతులు, కొన్ని పిట్స్, ఫారం పాండ్స్ అటువంటివి కానీ, పెర్కులేషన్ ట్యాంకులు కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతూ ఉండటం వల్ల ఆ వర్షపు జనాన్ని, ఆ వర్షం నీటిని భూమిలోకి ఇముడ్చుకొని అక్కడ పంటల యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతా, రైతులకి మెరుగైన ఆదాయం వస్తా ఉంది. అట్లాగే అక్కడ ఆ గ్రామీణ ప్రజలలో ఉపాధి అవకాశాలు పెరిగి వాళ్ళ యొక్క ఆదాయాలు కూడా పెరుగుతున్నాయి. నిరుద్యోగం కొంత మేరకు తగ్గింది. ఇన్ని సత్ఫలితాలు ఉన్నాయి. దానితో పాటుగా ఆ పథకంలో చాలా మంచి గొప్ప పథకంగా చాలా చక్కని నిర్ణయాలు, అంటే 15 రోజుల లోపల ఎంతమంది అయినా ఉన్నాడు, ఇంతమంది అంతమంది అని లిమిట్ ఏమి లేదు. ఎంతమంది అయినా నాకు పని కావాలి, నేను చేసుకుంటాను అని అంటే ఇవ్వవలసిన బాధ్యత చట్ట ప్రకారం ప్రభుత్వాల మీద పెట్టింది. 15 రోజుల లోపల ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే నిరుద్యోగ ఎలవెన్స్ ఇవ్వాల్సినటువంటి పెట్టింది. 15 పని పూర్తి అయిపోయిన తర్వాత 15 రోజుల లోపల డబ్బు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా పెట్టడమే కాకుండా మళ్ళీ దీంట్లో తప్పు జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో సోషల్ ఆడిట్ కూడా పెట్టి, అట్లాగే డిజిటల్ ఫోటోలు కూడా తీసి పని సరిగ్గా జరిగిందా లేదా, వీళ్ళు ఇందులో రికార్డులో రాసినట్టుగా అక్కడ ఫలానా రోజు ఇన్ని గంటలకి ఆ పని జరిగిందా లేదా అనేటటువంటిది కూడా చెకప్ చేసేటటువంటి విధంగా ఆ చట్టంలో పెడితే, ఇవాళ మోడీ గవర్నమెంట్ అంటుంది కొన్ని చోట్ల అవినీతి జరుగుతూ ఉంది, సరిగ్గా దుర్వినియోగం అవుతుంది అని చెప్పి, ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్లో అక్కడ తప్పు జరుగుతూ ఉంది, కరప్షన్ జరుగుతూ ఉంది, గుడ్డు అని చెప్పి ఆరోపించి పశ్చిమ బెంగాల్కి నిధులు ఇవ్వకుండా తొక్కిపట్టినటువంటి పరిస్థితి జరిగింది. అంతకన్నా చాలా ఎక్కువ అవినీతి తప్పులు గుజరాత్ రాష్ట్రంలో జరిగినప్పటికీ కూడా దానిపైన ఏమీ యాక్షన్ లేకుండా ఒక పక్షపాత ప్రవృత్తిలో ప్రవర్తిస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. ఇవాళ మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి మంగళం పాడుతూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అంతకు ముందు 90-10 అనే దాన్ని 60-40కి మార్చింది. ఓకే, నువ్వు రాష్ట్ర ప్రభుత్వాల మీద అంత భారం పెట్టేటప్పుడు కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదా? చాలా అప్రజాస్వామికం. అంతేకాకుండా ఆ 40%కు మించి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేటట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పెడతామే కాకుండా ఏ రాష్ట్రానికి ఎంత అమౌంట్ కేటాయించాలనేది కూడా తన చేతిలో పెట్టుకుని తనకు అనుకూలమైన రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చుకుని
తనకి వ్యతిరేకంగా ఉండే రాష్ట్రాలకు తక్కువ ఇచ్చేటటువంటి దానికి కూడా దుర్మార్గంగా అవకాశం పెట్టినటువంటి పరిస్థితి జరిగింది. దీన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. రాను 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 ప్రతిదీ కూడా రైతులు కానీ, కూలీలు కానీ, కార్మికులు కానీ వీరి యొక్క ప్రయోజనాలకి మంగళం పాడుతూ, ఇందాక వారు చెప్పినట్టుగా అదానికి అంబానీకే కాదు పారిశ్రామికవేత్తలకి ఎక్కువగా లాభాలు చేకూర్చే విధంగా ఈ రోజున జరుగుతూ ఉంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఏమాత్రం కూడా సంకోచించట్లా. ఉదాహరణకి మా 2013 భూసేకరణ ఉంది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వామపక్షాలు కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆ రోజున వ్యవసాయానికి సంబంధించి ఎప్పుడో 1894 భూసేకరణ చట్టాన్ని దాన్ని మార్చి 2013 భూసేకరణ చట్టాన్ని చాలా గొప్ప చట్టాన్ని తీసుకొస్తే సుమిత్ర మహాజన్ అని చెప్పి బీజేపీ సభ్యురాలే ఆవిడ ప్రెసిడెంట్ గా ఆ కమిటీకి లీడర్ గా ఉండి అది చర్చలు జరిగి ఏకగ్రీవంగా పార్లమెంట్ లో పాస్ అయితే 2014లో అధికారంలోకి రాగానే ఉంటే అసలు పరిశ్రమలు ఎట్లా వస్తాయి, తీసేయాల్సిందే అని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా దాన్ని మార్చేయాలని ట్రై చేసిన రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం వలన చివరికి ఊరుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు మార్చుకోండి అని చెప్పి రాష్ట్రాలు కొన్ని చోట్ల అడ్డగోలుగా మార్చేసిన విషయాన్ని కూడా చూసాం. అట్లాగే కార్మికులు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ రోజుల నుంచి కూడా పోరాడి రాయబారాల ద్వారా, సమ్మెల ద్వారా, సత్యాగ్రహాల ద్వారా సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలని 44 చట్టాలను మార్చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పరిగెట్టలు పెంచుతూ యూనియన్ పెట్టాలంటే వీల్లేని పరిస్థితులు, అట్లాగే మహిళలకు కూడా సరిగ్గా రక్షణ లేని పరిస్థితులు ఇవన్నీ జరుగుతూ ఉంటే అక్కడితో కూడా తృప్తి పడలా. ఇవాళ కోట్లాది మంది గ్రామీణ పేదలకి వాళ్ళకి మేలు చేసేటటువంటి పథకాన్ని మార్చేటువంటి చాలా ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. తప్పనిసరిగా అందరం కూడా వ్యతిరేకించాలి. అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఖచ్చితంగా మళ్ళీ తీసుకురావాల్సిందే. నువ్వు 125 రోజులు కాదు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 150 రోజులు పెట్టాలి. ఎందుకంటే ఈ పథకం వల్ల చాలా మంచి ఉంది కాబట్టి, చాలా మేలు జరుగుతుంది కాబట్టి, పేదరికం తగ్గుతుంది కాబట్టి, ఇవాళ నిరుద్యోగాన్ని కొంతమేరకైనా తగ్గిస్తూ ఉంది కాబట్టి 150 రోజులు పెట్టాలి అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండ్ చేస్తే నువ్వు 125 రోజులు పెట్టావు. ఇవాళ 100 రోజులు దాంట్లోనే యాక్చువల్ గా సగటున ఉపయోగించబడతా ఉంది 50% మాత్రమే. ఇవాళ ఈ పద్ధతిలో వాళ్ళు పెట్టినటువంటి పద్ధతి చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా ఇంకా కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఆర్థిక భారాన్ని మొయ్యలేనటువంటి స్థితిలో అప్పుల భారం ఎక్కువగా ఉండే రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయలేవు. ఆ రాష్ట్రాల్లో పేదవాళ్ళకి నోట్లో మట్టే తప్ప ఆహారం వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. వరల్డ్ బ్యాంక్ చెప్పింది ఇందాక వారు చెప్పినట్టుగా చాలా మంచి స్కీము. అందుకని వరల్డ్ బ్యాంక్ ఏముందో తెలుసండి, భారత జీడిపిలో 1.7% మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించాలని చెప్పి సలహా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇస్తా ఉంది 0.26% మాత్రమే ఈ రోజున ఉంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చూడండి. అప్పుడ 50 లక్షల కోట్ల నుంచి 180 లక్షల కోట్లు చేశాడు. ఇందాక వారు చెప్పినట్టుగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, కరెంటు డిస్కాములు, కరెంట్ లైన్లు కట్టబెట్టడమే కాదు సుమా, ఇవాళ అనేక విధాలుగా ఈ ప్రజల సొత్తుని, ప్రజల సంపదని తీసుకెళ్లి వాళ్ళకి కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితులలో తప్పనిసరిగా భారతదేశంలో పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా ఆ మోడీ విధానాలను వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక రకమైన అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఇవాళ పేదల పక్షాన, రైతుల పక్షాన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి
రైతు నాయకుల మీద పీడీ యాక్ట్లు పెట్టి వాళ్ళు చెప్తా ఉంటే నిన్నగాక మొన్న ఈ హోమ్ మినిస్టర్ అమిత్ షా అంటాడు అర్బన్ నక్సలైట్స్ని సహించము, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటామని అంటావని తాత్కాలికమ్మా. ఈ భారత రాజ్యాంగాన్ని రచించుకుంది, మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని హరించడానికి నీకేం హక్కు లేదు. పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు మాట్లాడాల్సిన బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి మాట్లాడుతుంది తప్పు. అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆయన మాటలు కూడా బాగోట్లేదు. ఈ పద్ధతిని మార్చుకోవాలి. తప్పనిసరిగా మన అందరం కూడా సమిష్టిగా పోరాటం చేసి ఖచ్చితంగా మళ్ళీ ఆ స్కీమ్ తీసుకురావాల్సిందే. దానితో పాటుగా నేను ఒక్క విషయం, చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వస్తా ఉన్నటువంటి ఆదాయం చాలా స్వల్పం. లెక్క ప్రకారంగా నబార్డు యొక్క లెక్క ప్రకారంగా ఎకరము లోపు భూమి ఉన్నటువంటి రైతు కుటుంబానికి వచ్చే నెలసరి ఆదాయం 585 రూపాయలంటే ఎట్లా బ్రతకాలి వాళ్ళు. అట్లాగే 2 ఎకరాలన్నర వరకు 1500 రూపాయలు అయితే ఎట్లా వాళ్ళ పిల్లలకు చదువులు కానీ వాళ్ళకి ఆరోగ్య సేవలు కానీ ఎక్కడ ఖర్చు పెట్టగలరు. అందుమూలన తప్పనిసరిగా ఈ స్కీమ్ని రాబోయే రోజుల్లో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎట్లా అయితే కలుపు తీయటం కానీ, ఊడుపులు కానీ, కోతలు కానీ అటువంటి సందర్భాలలో ఆ సన్నకారు రైతులకి, చిన్న రైతులకి వాళ్ళ కార్యక్రమాలు, వ్యవసాయ కార్యక్రమాల్లోకి ఈ స్కీమును కూడా జోడించేటట్టయితే వాళ్ళకి ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, కాస్త ఆదాయం మిగులుతుంది, గౌరవంగా బ్రతకగలుగుతారు. ఈ స్కీమ్ వల్ల ఇంకా ఎక్కువ రోజులు పనిచేసుకుంటానికి కూడా వ్యవసాయ నిరుపేదలకి, గ్రామీణ పేదలకి అవకాశం వస్తుంది. ఆ కోణంలో కూడా ఆలోచించి ఆ మార్పులు సాధించేదానికి కూడా మన అందరం సమిష్టిగా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన శివాజీ గారిని అభినందిస్తూ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక చాలా చక్కని నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏమైనా సరే ఖచ్చితంగా దీన్ని మళ్ళీ సాధించాల్సిందే, ఈ బీవీజీ రామ్జీని తొందరగా తొక్కాల్సిందే అనేటటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వారిని కూడా అభినందిస్తూ ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.